వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన ప్రాంత అభివృద్ధి చెందేలా పరుగులు పెట్టి చేయిస్తానని రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వాకాడులోని అశోక పిల్లర్ సెంటర్ సమీపంలో రామ్కుమార్ రెడ్డితో పాటు గూడూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరిగా మురళి, ఎంపీ గురుమూర్తిలను వాకాడు నాయకులు ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే చేరాయని, సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని నేదురుమల్లి ప్రజలను కోరారు. ప్రతిపక్ష నాయకులను పాషం సునీల్ కుమార్, వరప్రసాద్ రావులను ఓటు ద్వారా తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చిందని ప్రజలకు తెలియజేశారు. సునీల్ కుమార్, వరప్రసాద్ రావులు అమ్ముడు పోతారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేగా నిలబడితే ఓడిపోయాడు, మంత్రిగా ఎమ్మెల్యేగా నిలబడితే ఓడిపోయాడు. మేనిఫెస్టో అంటారు, అంటే నేను ఇచ్చిన హామీలన్నీ ఒక పుస్తకంలో రాయటం. ఆ పుస్తకం, ఆ మేనిఫెస్టో అప్పుడు 2014లో ఎలక్షన్స్ అయిన తర్వాత చూస్తే కనబడటంలా, అంటే ఇచ్చిన హామీ ఇచ్చారు. మరి ఈయనేం చేశాడు? 4 పేజీల మేనిఫెస్టో పెట్టినాడు. 4 పేజీలే, కానీ ఏమేమి చేయాలో మొత్తం ఉంది. ఈ రోజు కూడా ఉంది. ఎందుకు అంత ధైర్యంగా ఉంది? ఈ 5 సంవత్సరాల్లో ఆ 4 పేజీల్లో ఉన్న ప్రతి హామీ నెరవేర్చాడు. ప్రతి హామీ నెరవేర్చాడు. మీకు చేరువయ్యాడు. కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆగల. చంద్రబాబు నాయుడు ఏమంటాడు? డబ్బులు ఇచ్చాడు, ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవుద్ది అన్నాడు కదా. ఇప్పుడేమంటాడు? నేను కూడా ఇస్తాను అంటాడు. ఎలక్షన్ వచ్చింది, అమ్మఒడి కింద 15,000 ఇస్తుంటే ఒక్కరికే ఎందుకు ఇవ్వాలా? ముగ్గురైనా నలుగురైనా 60,000 నేను ఇస్తాను అంటాడు. అప్పుడేమో అప్పులు ఇస్తాను అంటాడు.